ఏంటంటే ఒక సిస్టమ్‌ను హ్యాక్ చేయాలి అంటే హ్యాకర్లు వెంటనే టూల్స్ వాడారు కదా! ముందు ఆ సిస్టమ్ నెట్వర్క్‌లో ఏ భాష మాట్లాడుతుందో, ఏ దారిలో డేటా పంపుతుందో వింటారు. ఈరోజు మనం చూస్తున్న సోర్సెస్ ప్రకారం అసలు ఈ నెట్వర్క్ ట్రాఫిక్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం ఎందుకు కీలకమో లోతుగా విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. సైబర్ సెక్యూరిటీ నేర్చుకునే ముందు ఇది బేసిక్ స్టెప్ అన్నమాట. రైట్. మన రెఫరెన్స్ మెటీరియల్లో ఇంటర్నెట్‌ను ఒక పెద్ద నగరంతో భలే పోల్చారు కదా! ఈ విషయం ఇంకా సులభంగా అర్థమవుతుందలా చూస్తే. అవును. బేసిక్గా ఆ నగరంలో ప్రతి డివైస్కి ఒక అడ్రస్ ఉంటుంది. దాన్నే మనం ఐపీ అడ్రస్ అంటాం. అలాగే వెబ్సైట్లకు పేర్లుంటాయి. అదే డిఎన్ఎస్. ఓకే. ఇక ప్రతి సర్వీస్కు ఒక తలుపుంటుంది కదా, దాన్ని పోర్ట్ అంటాం. సైబర్ సెక్యూరిటీలో మనం ఫోకస్ చేయాల్సింది కేవలం ఈ పేర్ల మీద కాదు. అంటే ఈ డిఎన్ఎస్ అనేది ఇంటర్నెట్‌కి ఒక ఫోన్ బుక్ లాంటిదనమాట. ఎగ్జాక్ట్లీ. బ్రౌజర్లో మనం పేరు టైప్ చేయగానే దాన్ని ఐపీ అడ్రస్గా మార్చే ఈ డిఎన్ఎస్ ప్రాసెస్లో హ్యాకర్లు ఎలా దూరాలో చూస్తారో అన్నదే అసలు పాయింట్. ఓహో! అంటే అడ్రస్ దొరికాక ఇంట్లోకి వెళ్ళడానికి ఈ పోర్ట్స్ అనేవి వాడతారు. ఇప్పుడు వెబ్ కోసం పోర్ట్ 80 లేదా 443 ఎప్పుడూ ఓపెన్ ఉండాల్సిందే కదా! మరి నెట్వర్క్‌ను సెక్యూర్ చేసేటప్పుడు ఈ ఓపెన్ పోర్ట్స్ అన్నీ డేంజరేనా? మ్మ్. అన్నీ కాదు. పోర్ట్స్ 80 లేదా 443 ఓపెన్ ఉండటం అనేది చాలా కామన్. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అనవసరమైన పోర్ట్స్ ఓపెన్ ఉన్నప్పుడు. అనవసరమైన పోర్ట్స్ అంటే ఎలాంటివి అంటారు? ఉదాహరణకు రిమోట్ డెస్క్టాప్ కోసం వాడే ఆర్డీపీ పోర్ట్ 3389 లాంటివన్నమాట. అవి కనుక ఓపెన్ చేసి ఉంచితే సిస్టమ్ అడ్మిన్లకి కూడా తెలియకుండానే హ్యాకర్లు డైరెక్ట్గా నెట్వర్క్లోకి వచ్చేస్తారు. వామ్మో! అంటే వాళ్ళు ఈ తెరిచి ఉన్న వెనక తలుపుల కోసం స్కాన్ చేస్తూ ఉంటారన్నమాట. కరెక్ట్. ఇలా స్కాన్ చేసి దొరికిన దారిలో వాళ్ళు ఈజీగా లోపలికి వస్తారు. సరే, ఇప్పుడు డేటా ఎలా ప్రయాణిస్తుందో చూద్దాం. మన నోట్స్లో టీసీపీ అలాగే యూడీపీ ప్రోటోకాల్స్ గురించి ఒక భలే పాయింట్ ఉంది. టీసీపీని ఒక ఫోన్ కాల్ లాగా ఊహించుకోవచ్చు కదా? అవును, ఫోన్ కాల్ లాగానే. అవతలి వాళ్ళు ఆన్సర్ చేశాకే మనం మాట్లాడతాం. అంటే ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది. రైట్. మరి యూడీపీ అంటే జస్ట్ ఒక మెసేజ్ పంపేయడం లాంటిది. అది డెలివరీ అయిందా లేదా అని కూడా చూడరు. సో ఈ తేడా సెక్యూరిటీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? బేసిక్గా ఇక్కడే అసలు లాజిక్ ఉందండి. టీసీపీలో కన్ఫర్మేషన్ ప్రాసెస్, దాన్ని హ్యాండ్షేక్ అంటారు. అది ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ కాస్త సెక్యూర్. అవును, లాజికల్గా అనిపిస్తుంది. కానీ యూడీపీకి ఆ హ్యాండ్షేక్ లేదు కాబట్టే అటాకర్స్ దాన్ని సులభంగా స్పూఫ్ చేస్తారు. లేదా డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ అంటే డీడాస్ అటాక్స్ చేయడానికి వాడతారు. అంటే నెట్వర్క్లో మామూలుగా ఉండాల్సిన టీసీపీ ట్రాఫిక్ మధ్యలో సడన్గా భారీగా యూడీపీ ట్రాఫిక్ కనిపిస్తే అది ఖచ్చితంగా ఏదో ముప్పు అని సెక్యూరిటీ అనలిస్ట్ వెంటనే పసిగట్టాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. అసాధారణ ట్రాఫిక్ను గుర్తుపట్టడమే అసలు టాస్క్. ఇది వినడానికి చాలా బావుంది కానీ ఈ ట్రాఫిక్ తేడాలను కేవలం థియరీగా చదివితే రియల్ టైంలో గుర్తుపట్టడం కష్టం కదా. మన రిఫరెన్స్ మెటీరియల్లో నరేష్ ఐటీ ట్రైనింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రస్తావించారు. అవును. వాళ్ళు థియరీతో పాటు ప్రాక్టికల్ ల్యాబ్స్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఇక్కడే అర్థమవుతుంది. నరేష్ ఐటీ వాళ్ళు ప్రాక్టికల్ ల్యాబ్స్లో రియల్ టైమ్ నెట్వర్క్ ట్రాఫిక్ను మనమే స్వయంగా విశ్లేషించడం వల్లే అసలు హ్యాకర్ ఆలోచనా విధానం అర్థమవుతుందని చెప్తున్నారు. కరెక్ట్. నరేష్ ఐటీ అందించే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ స్ట్రక్చర్ మొత్తం దీనిమీదే బేస్ అయి ఉంది. 24/7 ల్యాబ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఎక్స్పర్ట్ ట్రైనర్స్ పర్యవేక్షణలో రియల్ టైమ్ సినారియోస్ను ప్రాక్టీస్ చేయిస్తారు. అంటే ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల నార్మల్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో మన మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. భలే చెప్పారు. నిజంగా నెట్వర్కింగ్ అనేది జస్ట్ ఒక థియరీ కాదు, అది సెక్యూరిటీ నిపుణులు రోజు వాడే ఒక ఆయుధం, దైనందిన విధి. 100% నిజం. రైట్. ఇదంతా మాట్లాడుతుంటే మన సోర్సెస్లో ఉన్న నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ టెక్నాలజీ గుర్తొస్తోంది. దీనివల్ల మన ఇంట్లో ఉన్న డివైజెస్ అన్నీ ఒకే పబ్లిక్ ఐపీ వెనుక దాగి ఉంటాయి కదా. అవును. బయటి ప్రపంచానికి మీ హోమ్ నెట్వర్క్ మొత్తం ఒకే డివైస్ లాగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మరి దాన్ని ఆధారంగా చేసుకుంటే ఒకే ఐపీ వెనుక ఉన్న ఆ మల్టిపుల్ డివైజెస్ కారణంగా ప్రస్తుతం మనకు తెలియకుండానే మన స్వంత హోమ్ నెట్వర్క్లో ఇంకెన్ని డిజిటల్ తలుపులు హ్యాకర్ల కోసం తెరిచున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి.